నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక గుడ్ న్యూస్ అండి. ఈపీఎఫ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిదేశ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోను, అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చిందండి చాలా కాలం తర్వాత. ఓకేనా? సో అదేంటో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈపీఎఫ్ వెబ్సైట్ మనకి 3.0కి మైగ్రేషన్ అవుతుంది. ఈ ఐటీ వ్యవస్థలో చాలా రకాల మార్పులు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఒక్కొక్కటి మనకి అప్డేట్ అవుతూ వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో అదేంటో మీకు చూపిస్తాను. మీరు యూనిఫైడ్ పోర్టల్లోకి వచ్చేసిన తర్వాత సాధారణంగా లాగిన్ అవుతారు కదా. లాగిన్ అవుతున్నప్పుడు మీకు ఒక రకమైన పాపప్ అయితే వస్తుందన్నమాట. అది కొన్ని సినారియోస్లో. సో మీరు కంగారు పడకండి. ఆ పాపప్ ఎందుకు వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇది ఒక మంచి అప్డేట్ అనమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి పాపప్ వస్తుందన్నమాట. యువర్ సెషన్ ఈజ్ కరెంట్లీ యాక్టివ్ ఇన్ అనదర్ విండో, బ్రౌజర్ కానివ్వండి, సిస్టమ్ కానివ్వండి. క్లిక్ ఆన్ లాగిన్ హియర్ టు కంటిన్యూ లాగిన్ ఆర్ క్యాన్సిల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇలా ఎందుకు వచ్చింది అని చెప్పేసి చాలామంది భయపడతా ఉంటారు, కొంతమంది కంగారు పడతా ఉంటారండి. ఇదేం లేదండి. దీనివల్ల మనకి ఒక మంచి ఉపయోగమే. అదేనో మీకు చెప్తాను. సో ఇప్పుడు మీరు లాగిన్ అవుతున్నప్పుడు, ఓకేనా, మీరు మీ సంవత్సరం యూఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే బటన్ క్లిక్ చేయగానే మీకు ఇట్లా పాపప్ వచ్చింది అనుకోండి. ఓకేనా? సో ఆల్రెడీ మీరు అంటే మీ యూఎన్ మీద అలాగే మీ పాస్వర్డ్ మీద వేరే విండోస్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా బ్రౌజర్లో కానీ, ఏదైనా సిస్టంలో కానీ వేరే వాళ్ళు లాగిన్ అయ్యి యాక్టివ్లో ఉన్నారు అని చెప్పేసి అర్థం అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ సంబంధించిన యూఏ నెంబర్ పాస్వర్డ్ మీ ఫ్రెండ్కో లేకపోతే ఏదైనా ఇంటర్నెట్ పాయింట్ కానివ్వండి, లేదా ఎవరైనా కన్సల్టెన్సీ వాళ్ళకి ఇచ్చి మీరు సర్వీస్ చేయించుకుంటూ ఉంటారు కదా. సో ఓకే, వాళ్ళు లాగిన్ అవుతారు, మీరు అన్నీ చెప్తారు, వాళ్ళు సర్వీస్ చేస్తారు, అయిపోద్ది. అక్కడితో వాళ్ళకి మీకు సంబంధం ఉండదు అనమాట ఆ టైంలో అనమాట. ఓకేనా? సో వాళ్ళకి డేటా ఇస్తారు, వాళ్ళు సర్వీస్ చేశారు, అయిపోయింది. కానీ వాళ్ళు ఇంకా మీ ఐడిలో లాగిన్ అయి ఉన్నారా, యాక్టివ్లో ఉన్నారా లేదనే విషయం మీకు దీని ద్వారా తెలుస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు సైన్ అవుట్ కొట్టకుండా వాళ్ళు అట్లానే వదిలేశారనుకోండి, లాగిన్ అంటే లాగౌట్ అవ్వకుండా అలానే మీ సంబంధించిన డాష్ బోర్డ్ ఓపెన్ చేసి అలానే వదిలేశారనుకోండి. సో ఆ టైంలో, ఓకేనా, అట్ ద సేమ్ టైంలో మీరు కనుక లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఇలా చూపిస్తారనమాట. ఓకేనా? వేరే బ్రౌజర్లో కానివ్వండి, వేరే విండోలో కానివ్వండి, సిస్టంలో వాళ్ళు ఇంకా లాగిన్ అయ్యి అలాగే ఉన్నారు, అంటే యాక్టివ్లోనే ఉన్నారు. సో వాళ్ళైతే లాగౌట్ అవ్వలేదు అని చెప్పేసి మీకు ఈ విధంగా చూపిస్తారనమాట. ఓకేనా? అయితే మీరు క్యాన్సిల్ చేస్తారా లేదా ముందుకెళ్తారా? లాగిన్ హియర్ అని చెప్పేసి కనిపిస్తారు రెడ్ కలర్ బటన్, ముందుకెళ్తారని చెప్పేసి అడుగుతుందన్నమాట. క్యాన్సిల్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, క్యాన్సిల్ అయిపోద్ది లాగిన్ అనేది. అంటే వాళ్ళది కాదు. సో మీరు చేసే ప్రాసెస్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది, అంటే మీకు ఓటీపీ రాదనమాట. లేదు, లాగిన్ హియర్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీకు ఓటీపీ వస్తుంది, అంటే నెక్స్ట్ మూవ్ అవుద్ది అనమాట, కొంచెం ముందుకు మూవ్ అవుద్ది అనమాట. మీకు ఓటీపీ వస్తే మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే లాగిన్ అయిపోతారు మీ డాష్ బోర్డ్లో. అంటే వాళ్ళు అక్కడ యాక్టివ్లో ఉంటారు, ఇక్కడ మీరు యాక్టివ్లో ఉంటారు. బట్ దీని యొక్క సారాంశం ఏంటంటే, ఇంకో విండోలో, ఓకేనా, ఇంకో సిస్టంలో వాళ్ళు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి మనకు చెప్పడం కోసం అనమాట. ఓకేనా? సో చాలా కాలం తర్వాత ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఓకేనా? సో నా దగ్గర కూడా చాలామంది సర్వీస్ చేయించుకుంటూ ఉంటారు కదా. సో నేను లాగిన్ అంటే లాగౌట్ అయ్యానా లేదా అనేది వాళ్ళకి తెలియడం కోసం. సో చాలా బాగుంది ఇది. ఓకేనా? సో ఎందుకంటే కొన్ని ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ అనేవి జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ అనేవి జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో వాళ్ళు మన ఐడి మన డేటా ఇచ్చాం కదా, సో లాగిన్ అయ్యారు, లాగౌట్ అయ్యారా లేదా అనేది మనకి ఈ విధంగా తెలిసిపోద్ది అనమాట. ఎట్లాంటి పాపప్ వచ్చిందంటే ఇంకా వాళ్ళు యాక్టివ్లో ఉన్నట్లే. సో పాపప్ రాకుండా మనకి ఓటీపీ వచ్చి ముందుకెళ్ళామనుకోండి, నో ఇష్యూ, అంటే వాళ్ళు లాగౌట్ అయిపోయారని అర్థం. మీకు ఈ విషయాలు క్లియర్గా అర్థమే అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మమ్మల్ని కనెక్ట్ అవ్వండి. పెయిడ్ సర్వీస్ ఉంది. సో మా సంబంధించిన వాట్సాప్ నెంబర్ మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది. సో వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. ఓకే, టోటల్గా ఇదండి ఈరోజు మంచి అప్డేటు. సో ఇంకా మీరు ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే కనుక వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.